హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ పొడవు పెంచమన్నప్పుడు మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి, ఫ్రంట్ పార్ట్కా షేప్ బెల్ట్కా, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా గ్రీన్ కలర్ ఉంది. సేమ్ మెజర్మెంట్స్తో నాకు 2 బ్లౌజెస్ అయితే వచ్చాయి. ఈ 2 బ్లౌజెస్కి బ్లౌజ్ పొడవు అయితే పెంచమన్నారు. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ ఉంది కదా, 1 ఇంచ్ బ్లౌజ్ పొడవు అయితే పెంచుతున్నాను. 15 ఇంచెస్కి బ్లౌజ్ పొడవు పెంచాలి అంటే మరి ఫ్రంట్ పార్ట్లో ఆ 1 ఇంచుని ఫ్రంట్ పార్ట్ క్లాత్కి పెంచాలా లేదా షేప్ బెల్ట్కి పెంచాలా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ ఉంది. ఇలా 1 ఇంచ్ బ్లౌజ్ పొడవు అయితే పెంచుతున్నాను. ఈ బ్లౌజ్ని మనం కట్ చేయడం కోసం 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. మామూలుగా 1 మీటర్ సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ పొడవు పెంచమన్నారు, అలాగే ఎల్బో హ్యాండ్స్, అందువల్ల నేను 1.5 మీటర్ అయితే లైనింగ్ తీసుకొని నీట్గా ష్రింక్ చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టుంది, నడుము దగ్గర కూడా కొంచెం లూజ్ కావాలి అని చెప్పారు. అందువల్ల ఇవన్నీ నోట్ చేసుకొని మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి మనం ఎలా ఈ మెజర్మెంట్స్ని నోట్ చేసుకొని ఇప్పుడు చేంజెస్ చేయాలి కదా, ఆ చేంజెస్ని ఏ విధంగా మనం నీట్గా మార్క్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ గ్రీన్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ నీట్గా ష్రింక్ చేసినప్పుడు క్రింది వైపున ఎర్రర్స్ వస్తాయి కదా, ఈ ఎర్రర్స్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని మనం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఎర్రర్స్ అనేది నీట్గా పోతాయి. అప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసామనుకోండి, చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. బ్లౌజ్ మనకి ఎన్ని వాషెస్ అయినా కూడా బ్యాక్ పార్ట్ పైకి వెళ్ళడం, అలాగే హ్యాండ్స్ దగ్గర పైకి లాగినట్టుగా ఉండడం, ఇలాంటి డిఫెక్ట్స్ అనేది రావు. ఇక్కడ మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో చాలా స్టిచ్చెస్ అయితే తీసేస్తున్నారు. అందువల్ల రైట్ సైడ్ తీసుకున్నామనుకోండి మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే రావు. అందువల్ల రాంగ్ సైడ్కి ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ బ్లౌజ్ పొడవునైతే చెక్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ వరకు చెక్ చేస్తే 14 ఇంచెస్ ఉంది. నేను 15 ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. చెస్ట్ లూజ్ని తీసుకునేటప్పుడు ఇలా 2 షోల్డర్స్ని కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం కూడా బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు. ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ 1 లేదా 2 స్టిచ్చెస్ వరకు తీసేస్తున్నారు. కాబట్టి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చంక దగ్గర నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపు ఇలా చెక్ చేసుకోవాలి. షోల్డర్స్ ఏ మాత్రం బ్రాడ్గా ఉండకూడదు, అలానే క్లోజ్ అయినట్టుగా ఉండకూడదు. కరెక్ట్గా ప్లేస్ చేసి ఇలా చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 19.5 ఇంచెస్ ఉంది, కానీ నేను ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే చెస్ట్ దగ్గర బాగా టైట్గా పట్టినట్టుంది అని చెప్పారు. అందువల్ల ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 19.5 ఇంచెస్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ 40 ఇంచెస్, 4వ భాగం 10 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా 1కి 2 సార్లు చూసుకోండి. నాకైతే 19.5 ఇంచెస్ ఉంది, కానీ 1/2 ఇంచ్ కలుపుతున్నాను. చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉంది అని చెప్పారు. అందువల్ల 1/2 ఇంచ్ అయితే లూజింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా, అక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకు ఆర్మ్ హోల్ లూజ్ 9.5 ఇంచెస్ ఉంది. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో కంటే కూడా మనం కొంచెం లూజింగ్ ఇవ్వాలి. ఈ ఆది బ్లౌజ్ బాగా టైట్గా ఉందన్నారు. అందువల్ల నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ ఉంది, 9.5 ఇంచెస్ వరకు మార్క్ చేశాను. అలాగే ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది, కానీ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ లూజ్ ఇవ్వమన్నారు. 35.5 ఇంచెస్ లూజింగ్ అయితే ఇస్తున్నాను. 35.5 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. కరెక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేస్తే 9 ఇంచెస్ వరకు ఉందన్నమాట. అంటే 1 పాయింట్ తక్కువ 9 ఇంచెస్ ఉంది. నేనైతే 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం లూజ్ కావాలి, బాగా టైట్గా ఉందని చెప్పారు. అందువల్ల మనకు వచ్చిన ఆది బ్లౌజ్ కంటే కూడా నడుము లూజ్ కానీ, చెస్ట్ లూజ్ కానీ, బ్లౌజ్ పొడవు కానీ, ఆర్మ్ హోల్ లూజ్ కానీ అన్నీ కొంచెం లూజ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని పెంచుతున్నాను కదా, ఫస్ట్ అయితే క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపున కూడా ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. టోటల్గా 16 ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను.
సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ 10 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ 10 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ నడుము లూజ్ 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 40 ఇంచెస్ ఉంది, అంటే మీడియం సైజ్ బ్లౌజ్. ఈ సైజ్ బ్లౌజ్కి 5.35 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ ఇవ్వచ్చు. కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది, అందువల్ల నేను 5.5 ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చూసుకోవాలి. కరెక్ట్గా 2.5 ఇంచెస్ ఉంది, కానీ నేను 2.5 ఇంచెస్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా చెప్పారు కొంచెం షోల్డర్ స్ట్రిప్ అయితే పెంచమన్నారు, అందువల్ల 2.5 ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని పెంచాను. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి రెడీ అయింది. ఇక్కడ బ్లౌజ్ పొడవుని పెంచాను కదా, బ్యాక్ నెక్ డీప్ను కూడా క్రిందికి ఇవ్వాలా అనేది కూడా కస్టమర్ని అడగాలి. ఇక్కడ 1 ఇంచ్ బ్లౌజ్ పొడవుని పెంచాను, కానీ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 1 ఇంచ్ క్రిందికి వద్దన్నారు. 1/2 ఇంచ్ మాత్రమే క్రిందికి దించమన్నారు. అందువల్ల కరెక్ట్గా 1/2 ఇంచ్కి మాత్రమే బ్యాక్ నెక్ డీప్ని అయితే క్రిందికి మార్క్ చేస్తున్నాను. మామూలుగా బ్లౌజ్ పొడవుని పెంచాను కాబట్టి బ్యాక్ నెక్ డీప్ కూడా 9.5 ఇంచెస్ వరకు వస్తుంది, కానీ 1/2 ఇంచ్ మాత్రమే బ్యాక్ నెక్ డీప్ని క్రిందికి మార్క్ చేస్తున్నాను. అందువల్ల 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్కి పై వైపుకి మార్క్ చేశాను. బ్యాక్ నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవన్నీ కస్టమర్ చాయిస్, మన ఇష్టానికి బ్లౌజ్ పొడవుని ఇచ్చేసాం కదా, అలాగే బ్యాక్ నెక్ డీప్ను కూడా క్రిందికి మార్క్ చేస్తే బాగుంటుంది అని మన ఇష్టానికి మార్క్ చేయకూడదు. కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా ఎప్పుడైతే మనం ఇలా నీట్గా కట్ చేస్తామో, ఫిట్టింగ్ బాగా నచ్చింది అంటే కస్టమర్స్ అస్సలు మనల్ని వదలరు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇవ్వాలి, లేదంటే బ్యాక్ సైడ్ అనేది పట్టినట్టుగా ఉంటుందన్నమాట నెక్ దగ్గర. అందువల్ల 1/4 ఇంచ్ మాత్రమే క్రింది వైపున బ్రాడ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ కదా, 9.5 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం ఫస్ట్ అయితే చంక రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మ్యాచ్ అయితే ఓకే, సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ చంక డౌన్ని 6 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేశాను. ఈ 2 లైన్స్ మధ్యలోకి లైన్స్ని డ్రా చేసి ఇక్కడ మనకి 9.5 ఇంచెస్కి చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇలా 9.5 ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు, ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ని నీట్గా ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మ్యాచ్ అయిందో. ఇలా మ్యాచ్ అయింది అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ వస్తుంది. నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ని మార్క్ చేసి క్రింది వైపున 1/2 ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ అనేది నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. 1/2 ఇంచ్ చాలు, ఎక్కువ కట్ చేశారు అంటే బ్లౌజ్ షార్ట్ అయిపోతుంది. అసలే మనం బ్లౌజ్ పొడవుని పెంచాం కదా, ఇక్కడ ఎక్కువ కట్ చేశారనుకోండి నడుం దగ్గర బ్లౌజ్ బాగా పైకి వెళ్ళిపోయింది అంటారు. అందువల్ల ఎక్కువ కట్ చేయకూడదు, 1/2 ఇంచ్ మాత్రమే సరిపోతుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ మీ ఇష్టం అన్నమాట. కస్టమర్ ఏ నెక్ చెప్తే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే. కొందరికి నెక్ బాగా బ్రాడ్గా డీప్గా ఉంటే ఇష్టపడతారు, అలాంటప్పుడు నెక్ డీప్ని కానీ బ్రాడ్ కూడా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఇవ్వాలి.
ఇక్కడ మన ఫిట్టింగ్ బాగా రావడం కోసం మాత్రమే ఒక పావించికి క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇచ్చాను. ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు. పావించి బ్రాడ్ అనేది సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. మన మెథడ్లో ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. మీకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే మనకి జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవచ్చు. కానీ నాకు క్లాత్ జాయింట్స్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోదు. అందువల్ల ఒక సైడు మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసి క్రింది వైపున 4 లేయర్స్ సమానంగా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ మనం లైనింగ్ని ష్రింక్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా, ఈ ఎర్రర్స్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ నుంచి తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది. ఫస్ట్ అయితే హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుందాము. ఆది బ్లౌజ్ రాంగ్ సైడ్ తీసుకుందాం, ఎందుకంటే హ్యాండ్ దగ్గర కూడా స్టిచ్ని ఒక స్టిచ్ అయితే రిమూవ్ చేస్తున్నారు కాబట్టి ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకొని హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా 6 ఇంచెస్ ఉంది. ఇలా నీట్గా మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిస్తే సరిపోతుంది. 4 లేయర్స్ సమానంగా ఉండేలా క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్, పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, టోటల్గా 10.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా మార్క్ చేస్తే చంక దగ్గర పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర 1.35 లేదా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మనకి 9.5 ఇంచెస్ కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఎలా డ్రా చేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే హ్యాండ్కి కర్వ్ని లోతుని ఎంత నీట్గా మార్క్ చేసి కట్ చేస్తారో హ్యాండ్ ఫిట్టింగ్ కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ చంక దగ్గర అస్సలు ముడతలు అనేది రావన్నమాట. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయి. పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ లోతు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఇవ్వాలి ఈ సైజ్ బ్లౌజ్కి, ఎందుకంటే బస్ట్ ఎక్కువ అలాగే చెస్ట్ దగ్గర బాగా టైట్గా పట్టినట్టుంది అన్నారు కాబట్టి లూజ్ రాకుండా ఫ్రీగా, అంటే మనం చెస్ట్ లూజ్ పెంచాం కదా, అందువల్ల 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ అయితే లోతుని మార్క్ చేసి కట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి లేదా ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా లోతుని కట్ చేసేయచ్చు. ఇక్కడ టక్స్ ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో లోతు తీసాము అని తెలుస్తుంది. ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మనకి మిగిలిన ఈ లైనింగ్ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి తీసివేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అలాగే లోతు ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువైతే లోతుని కట్ చేస్తున్నాను. ఇలా లోతుని నీట్గా డ్రా చేసుకోవాలి. మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేస్తే
మనకి షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున నాకు క్లాత్ సరిగా లేదు, అందువల్ల టేబుల్ మీద మార్క్ చేశాను. ఎందుకంటే మనం షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం మెజర్మెంట్ తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ పెంచాము. మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి అనేది క్లియర్గా చెప్తాను, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ వరకు ఉంది. ఫస్ట్ అయితే పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ ఎంతైతే ఉందో సేమ్ మార్కింగ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచెస్ ఉంది. 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి 1/4 ఇంచ్ని మార్క్ చేయండి. ఇలా 1/4 ఇంచ్ని మార్క్ చేయడం వల్ల మెడ పీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా మనకి నెక్ డీప్ 6.5 అయితే 6.5 ఇంచెస్కి, 6.5 అయితే 6.5 ఇంచెస్కి నెక్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. వచ్చిన మెజర్మెంట్కి 1/4 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ బాగా బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్ ఇవ్వాలి, బ్రాడ్ వద్దు అనే వాళ్ళకి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ ఆ బాక్స్లోనే మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవుని షేప్ బెల్ట్ క్రింద 1/2 ఇంచ్ ఖర్చు తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవునైతే చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా 13.5 ఇంచెస్ ఉంది. ఓకేనా. 13.5 ఇంచెస్ మాత్రమే ఉంది. కానీ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టుంది, షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది అని కంప్లైంట్ ఇచ్చారు. అందువల్ల నేను 1/2 ఇంచ్ అయితే ఫ్రంట్ పార్ట్లోకి ఇస్తున్నాను. 13.5 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది, కానీ నేను 1/2 ఇంచ్ అనేది పెంచుతున్నాను. ఓకేనా. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే ఫ్రంట్ పార్ట్ పొడవు ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ బాగుంది అంటే బ్యాక్ పార్ట్ పొడవుని పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ని పెంచకూడదు. కరెక్ట్గా బాగుంది అంటే షేప్ బెల్ట్లో పెంచాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా, అలాగే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్కి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని పెంచాలి. ఇక్కడ 14 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని పెంచాను. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని ఆది బ్లౌజ్ నుంచి మార్క్ చేసి 1/2 ఇంచ్ క్రిందికి దించాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పొడవుని పెంచాను కాబట్టి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు కూడా 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేశాను. బస్ట్ మీడియంగా ఉంటుంది కాబట్టి 1.5 ఇంచెస్కి 2 వైపులా మార్క్ చేశాను. నా వైపు నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసి 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్ 9 ఇంచెస్ కదా. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు 3 ఇంచెస్ ఉంది. ఓకేనా. 3 ఇంచెస్కి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ డాట్ వరకు 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ని వదిలేసి 9 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇది నడుం లూజ్ అనమాట. నెక్స్ట్ మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు 2 ఇంచెస్ కావాలి కదా. 2 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ తీసుకొని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి. వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్ పొడవుని, ఫస్ట్ డాట్ వెడల్పుని ఎప్పుడైతే మీరు కరెక్ట్గా మార్క్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తారో ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఆది బ్లౌజ్లో రిమార్క్స్ వచ్చినప్పుడు లేదా బ్లౌజ్ పొడవు పెంచమన్నప్పుడు మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్గానే ప్లేస్ చేసుకోండి. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ క్లాత్ని ఫస్ట్ డాట్ దగ్గర టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ దగ్గరికి క్లాత్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. బస్ట్ మీడియంగా ఉంటుంది కాబట్టి 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేసి మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోండి. షార్ప్గా కావాలి అంటే క్రాస్గా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ 2.5 ఇంచెస్కి రెండో డాట్ని, అలాగే 3.5 లేదా 3.5 ఇంచెస్కి మూడో డాట్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ డాట్లోనే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అంతా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి
వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ పొడవుని వెడల్పుని కరెక్ట్గా ఎప్పుడైతే మార్క్ చేస్తారో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఇలా 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ప్లేస్ చేశాను. షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 10.5 లేదా 11 ఇంచెస్కి మార్క్ చేసి మధ్యలో 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్యాప్కి 1 ఇంచ్ కలుపుకోవాలి. నాకైతే 3 ఇంచెస్ గ్యాప్ ఉంది ఫస్ట్ ప్లేస్లో, నేనైతే 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది అనిపిస్తే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి వచ్చేస్తుంది అనిపిస్తే షేప్ బెల్ట్ని ఎలా మార్క్ చేయాలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో 4 ఇంచెస్ గ్యాప్ ఉంది, రెండో ప్లేస్లో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. మూడో ప్లేస్లో 1.35 ఇంచెస్ ఉంది, 2.35 ఇంచెస్కి మార్క్ చేశాను. కానీ ఫస్ట్ ప్లేస్లో చూసారా ఎంత గ్యాప్ ఉందో, షేప్ బెల్ట్ మరి పెద్దదిగా ఉంది ఫ్రంట్ సైడ్. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదకి వెళ్ళిపోతుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే క్రింది వైపున 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతోనే ఇలా క్రాస్గా కట్ చేసేయాలి. ఎప్పుడైతే ఇలా క్రాస్గా కట్ చేస్తారో షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది, పొట్ట మీదకి లేకుండా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఎప్పుడైతే మీరు టక్స్ ఇస్తారో ఈ టక్స్తో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట, ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు. ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటిని ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఇలా బార్డర్ ఉంది, బార్డర్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫస్ట్ హ్యాండ్స్ని అయితే కట్ చేశాను. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో ఎటువంటి డిజైన్ లేదు కాబట్టి ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని, వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని, నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ సఫిషియెంట్గా ఉంది అందువల్ల షేప్ బెల్ట్ని కూడా ఇలా ప్లేస్ చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను. ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఈ బ్లౌజెస్ ఒకే రోజు డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్స్, అందువల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ ఎలా ఉందో క్లిప్ అయితే ఎండ్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్కు మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను. సేమ్ మెజర్మెంట్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ని అయితే గోల్డ్ కలర్ తీసుకున్నాను. చూసారా, ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇలా గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఈ 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫిట్టింగ్ ఎలా వచ్చిందో ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రీన్ బ్లౌజ్ హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది. పైపింగ్ చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను. ఇలా పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని ఇచ్చాను. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద వచ్చేలా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను. చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో. హెమ్మింగ్ స్టిచ్ చూసారా ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా రావాలి, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా హెమ్మింగ్ స్టిచ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా సైడ్ జాయింట్ వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్, పైపింగ్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ చూసారా ఎంత నీట్గా ఉందో. అలాగే డాట్స్ని ఇలా నీట్గా స్టిచ్ వేశాను. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద వచ్చేలా ఇలా డిజైన్ చేశాను. 2 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.